ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కేసీఆర్ విచారణ, కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ విచారణ ముగిసింది. ఈ సందర్భంగా మొట్టమొదటి నుంచి చెప్తున్నట్లుగా కేసీఆర్ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవసరం ఏంటి, నిర్మాణానికి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంది, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినప్పటికీ దానివల్ల ప్రయోజనాలు ఏమిటి, నిధులు సమకూర్చుకోవడానికి ప్రత్యేకంగా కాళేశ్వరం కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేశారు, స్థలాల మార్పు, ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఆనకట్టలకి స్థలాల మార్పు ఎందుకు చేశారు, ప్రత్యేకించి కేసీఆర్ ఆదేశాల మేరకు, కేసీఆర్ ఎంపిక మేరకు, కేసీఆర్ ఇష్టానుసారంగానే నిర్ణయాలన్నీ జరిగినాయా, లేదంటే సాంకేతికంగా నిపుణుల కమిటీలు ఇచ్చినటువంటి నివేదికల మేరకు జరిగాయా, కేసీఆర్ సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆమోదంగా మారాయా, లేదంటే మంత్రిమండలి మొత్తం చర్చించిన తర్వాత గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంటి, ఇలాంటి అంశాలన్నిటి గురించి కేసీఆర్ సవివరంగా చెప్పడంతో పాటు కాళేశ్వరంకి సంబంధించి ఇంతవరకు కమిషన్కి తెలియనటువంటి కొన్ని వివరాలను కూడా అందజేయడము, డాక్యుమెంట్లు ఇవ్వడము, తర్వాత లైఫ్ లైన్ కాళేశ్వరం అనేటటువంటి పుస్తకాన్ని, అంటే ఓవరాల్గా దీని యొక్క ఉద్దేశాలు, ప్రయోజనాలు, నీటి లభ్యత, అసలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణకు సమకూరేటటువంటి ప్రయోజనాలు, వీటన్నిటి మీద కూలంకషంగా, అంటే చాలా ఇన్డెప్త్ ఆయన వివరించినట్లుగా బీఆర్ఎస్ వర్గాలు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈయన ఇంతవరకు కాళేశ్వరం కమిషన్ 114 మందిని విచారించింది. దాంట్లో ఎక్కువ మంది అధికారులు, సాంకేతికమైనటువంటి నిపుణులు ఉన్నారు. గడిచినటువంటి కొద్ది వారం రోజుల్లో మనం చూసాం, ఈటల రాజేందర్, హరీష్ రావు సైతం హాజరయ్యారు. చివరిగా చూస్తే కేసీఆర్ హాజరు అనేది చాలా ఉత్కంఠభరితంగా, చాలా ఆసక్తిదాయకంగా ఎదురు చూశారు. ఎందుకంటే ఆయన ఈ ప్రాజెక్టు రూపశిల్పి, తర్వాత అనేక రకాలుగా మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి అసలు ప్రజలకి అవగాహన కలిగించింది కూడా కేసీఆర్ అనే చెప్పాలి. మిగిలినటువంటి అధికారులు, యంత్రాంగము, ప్రభుత్వములో ఉండేటటువంటి మంత్రుల కంటే ఈ ప్రాజెక్టు ప్రయోజనాల్ని తొలి నుంచి కేసీఆర్ వివరిస్తూ వచ్చారు. అందువల్ల ఇప్పుడు ఏం చెప్తారు, ఈయన 115వ వ్యక్తిగా, 115వ సాక్షిగా హాజరయ్యారు, ఏం చెప్తారు అనేటటువంటి ఆసక్తి. ఎందుకంటే దీంట్లో పొలిటికల్ కోణం, రాజకీయ కోణం కూడా ముడిపడి ఉండడంతో తన నిర్ణయాన్ని ఏ రకంగా సమర్థించుకుంటారు అనేది చాలా ఆసక్తిదాయకమైనటువంటి పరిణామంగా ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఇంట్రెస్ట్ వ్యక్తమైంది. ఇప్పుడు కేసీఆర్ 50 నిమిషాల పాటు ఆయన 18 ప్రశ్నలు, కమిషన్ సంధించినటువంటి 18 ప్రశ్నలకి సమాధానం ఇవ్వడము, దాంతోపాటు సుదీర్ఘమైన, అంటే ప్రాజెక్టుకి సంబంధించి రీఇంజనీరింగ్, కాళేశ్వరం రీఇంజనీరింగ్ సంబంధించి గతంలో మాట్లాడినటువంటి అధికారులు కానీ, ఈటల రాజేందర్ కానీ, వీళ్ళెవరూ చెప్పనటువంటి వివరాలు. ఎందుకంటే అధికారులు కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలకి క్లుప్తంగా, పొడిగా మాత్రమే సమాధానాలు చెప్తారు. ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తాము ఇరుక్కుంటామేమో అనేటటువంటి భావంతో అధికారులు కొంతమేరకు మాత్రమే స్థూలంగా చెప్తారు. కానీ కేసీఆర్ మాత్రం ఇన్ డీటెయిల్డ్గా ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి రీఇంజనీరింగు, నీటి లభ్యత ఎక్కువగా ఉండడం, నీటి లభ్యతను వినియోగించుకోవాలి తెలంగాణకి అనే ఉద్దేశాన్ని, తర్వాత ఎప్పటికే బుక్లెట్ ఏదైతే రూపొందించారో లైఫ్ లైన్ అనేటటువంటిది, తర్వాత కేవలం తెలంగాణ ప్రభుత్వమే కాకుండా వాప్కోస్, అంటే వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండేటటువంటి వాప్కోస్ ఇచ్చినటువంటి నివేదికలు, చేసినటువంటి సూచనల మేరకు నిర్ణయాలు తీసుకున్నామని, కేంద్ర ప్రభుత్వ ఆమోదం సైతం ఉండడము, తర్వాత ఈ స్థలాల మార్పు, ముఖ్యంగా తుమ్మిడిహట్ట దగ్గర ఎందుకు కట్టలేదు, మేడిగడ్డ దగ్గర కట్టారు, అసలు కమిషన్ మొదలైందే మేడిగడ్డ రిజర్వాయర్ కుంగడం వల్ల. అందువల్ల దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అసలు మొత్తం మహారాష్ట్ర అభ్యంతరాలు, తర్వాత అక్కడికి సంబంధించినటువంటి విషయాలు, స్థలాల ఎంపికలో ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరించింది అనే విమర్శ ఉండేది. కానీ స్థలాల ఎంపికని ఇంజనీరింగ్ అధికారులు అంతా టెక్నికల్గా చూసిన తర్వాతే ఎక్కడెక్కడ స్థలాలకి ఆనకట్టలు కట్టాలనేది నిర్ణయం తీసుకున్న తర్వాత సాంకేతికంగా ఆ మేరకు మాత్రమే నిర్మాణాలు జరిగాయి అనేది. తర్వాత మరోవైపు చూస్తే కనుక నీటి నిల్వకు సంబంధించినటువంటి ఎంత నీరుని నిల్వించాలి అనేది మీరు, అంటే ఈ ప్రధానంగా ఈ అవకతవకలు లేదంటే కుంగిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి దాంట్లో ఎందుకు మీరే స్వయంగా ఆదేశాలు ఇచ్చారంటే నీటి నిల్వకు సంబంధించి ఇంజనీర్లు మాత్రమే నిర్ణయం తీసుకుంటారనేది. కానీ ఓవరాల్గా చూస్తే కనుక కేసీఆర్కి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్నటువంటి సమగ్రమైనటువంటి అవగాహనకి ఒక విశ్వరూపంగా ఆయన ఓవరాల్గా అన్ని అంశాలని కూడా చాలా ఇన్ డీటెయిల్డ్గా కమిషన్ ముందు
పోసుకొచ్చినట్లుగా వివరించారంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అక్కడ హాజరైనటువంటి అధికారులు, కమిషన్లో ఉండేటటువంటి ఇతరులు కూడా కేసీఆర్ మాట్లాడుతున్నంతసేపు దాదాపు 50 నిమిషాల పాటు ఆసక్తిదాయకంగా అసలు ఎంత ఉన్నతమైనటువంటి ప్రాజెక్టా ఇది అనేటటువంటి కోణంలోనే విన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా కేసీఆర్కి ఒక సముచితమైనటువంటి మాజీ ముఖ్యమంత్రి కావడంతో అందులోని ఆయనకి ఈ ప్రాజెక్టు మీద ఉండేటటువంటి ఆసక్తి, ఆ తర్వాత చాలా ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, వీటన్నిటి మీద ఇన్ డీటెయిల్గా చెప్పేందుకు ఆయనే హాజరు కావడంతో చాలా గౌరవప్రదంగానే కేసీఆర్ని విచారణ కమిషన్ చూసింది. చాలా సముచితంగా, సమున్నతంగా ఆయన విచారణని ముగించింది అంటూ బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా రాజకీయ వర్గాలు, ముఖ్యంగా అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ ఏ మేరకు అసలు కేసీఆర్ ఎక్కడైనా విచారణకు సంబంధించి ఏమైనా ప్రశ్నలకి తడబాటు కానీ, లేదంటే కొన్నిటిని మౌనం వహించడం కానీ ఏమైనా చేస్తారేమో, దాంట్ని బేస్ చేసుకుంటూ ఆ రాజకీయ ఆరోపణలు గుప్పించవచ్చు అనేటటువంటి ఆసక్తితోటి ఎదురు చూసాయి. కానీ కమిషన్ అడిగినటువంటి 18 ప్రశ్నలకి చాలా, అంటే వాళ్ళు ఆశించిన దానికంటే, కమిషన్ ఆశించిన దానికంటే ఎక్కువ వివరాలనే కేసీఆర్ అందజేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు స్టడీ చేయాల్సినటువంటి అంశాలను కూడా కొన్నిటిని వాళ్ళకే సూచించారు అనేది అందుతున్నటువంటి సమాచారం. తర్వాత ప్రత్యేకించి క్యాబినెట్ అప్రూవల్, అంటే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడము, స్థలాల ఎంపిక సంబంధించి నిపుణులు ఇచ్చినటువంటి సూచనలు పరిశీలించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడము, అంటే మంత్రివర్గంలో పూర్తిగా డీటెయిల్గా చర్చించడం కుదరదు కనుక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక మీద మళ్ళీ మంత్రిమండలిలో చర్చించడము, ఇవన్నీ జరిగినాయి. అంటే ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి వాప్కోస్ నివేదికలను కూడా పరిశీలించిన తర్వాత ఓవరాల్గా దీని నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో తుది నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేటటువంటి విషయాల్ని కేసీఆర్ పోసుకొచ్చినట్లుగా కమిషన్కి వివరించారనేది తెలుస్తోంది. ముఖ్యంగా నిధుల సమీకరణకి సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, నేను 1000 కోట్ల రూపాయలు అంటే ఇక్కడ ఉండేటటువంటి అప్పటికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా బడ్జెట్ నుంచి నేరుగా కేటాయింపులు చేయడం సాధ్యం కాదు కనుక కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని నుంచి నిధులు సమీకరించి ఈ ప్రాజెక్టు ఖర్చు పెట్టడం, ఇవన్నీ అంటే టెక్నికల్గా కానీ, అడ్మినిస్ట్రేటివ్ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి విధానపరమైనటువంటి విషయాల్లో కానీ ఎక్కడా తప్పు జరగలేదు అంటూ సుస్పష్టంగా కమిషన్కి విశదీకృతం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నించారని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘట్టం ముగియడంతో ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న విమర్శలు, అంటే ఆయన ఆరోగ్యరీత్యా జలుబు చేసింది, అందువల్ల బహిరంగ ఓపెన్ సెషన్ కాకుండా 1-to-1 పెట్టండి అనడం వల్ల విచారణని ఆంతరంగికంగా జరిగినట్లుగా చెప్పాలి. దీనిపైన కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ విషయం ఏం చెప్పారనే దాన్ని వీడియో రికార్డింగ్ ఉంటుంది, తర్వాత మొత్తం వివరాలు కూడా బయటకు వస్తాయి కనుక దీంట్లో ఏమీ రహస్యమైనటువంటి విషయం ఏం లేదు కనుక అంటే విస్తృతమైనటువంటి జనం గందరగోళం లేకుండా కమిషన్కి సూటిగా తాను చెప్పాలనుకున్నది చెప్పాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ 1-to-1 అనేటటువంటి ధోరణిలోనే విచారణ ప్రక్రియని కోరుకున్నారు అని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి కంక్లూజివ్ రిమార్క్గా మనం ఓవరాల్గా వాళ్ళు ఒక అవగాహనకు రావడానికి, కేసీఆర్ చేసినటువంటి సూచనలు సైతం స్టడీ చేయడానికి, ఆయన అందజేసినటువంటి డాక్యుమెంట్లు, లైఫ్ లైన్, ఇది జీవన రేఖ అనేటటువంటి తెలంగాణకు సంబంధించి వీటన్నిటిని మరింత అధ్యయనం చేయడానికి ఈ కేసీఆర్ విచారణ అవకాశం కల్పించిందనే భావన వ్యక్తమవుతోంది.